దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ సృష్టికర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15. ప్రియా సర్వ సృష్టికర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆది సంభూతుడు, అదృశ్య దేవుడు, సత్యస్వరూపని దేవుడు. సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం, అంటే రక్షించేవాడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు, అంటే ఒక పని నిమిత్తం దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవాదేవుడు అభిషేకించాడు. ఆయనే అభిషేక్తుడు. యేసు ఎవరో కాదు, అదృశ్యుడైన దేవుని స్వరూపం. ప్రియులారా, దేవుని స్వరూపమని మనందరము కూడా తికరణ శుద్ధిగా నమ్మాలి. యేసే దేవుడు అని నమ్మాలి. ఎవరు అలా నమ్మి విశ్వసిస్తారో వారే రక్షించబడతారు. యేసు పరలోక మహిమను విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు భూమి మీద నరవతారిగా ఉండటానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నవి. దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపం చూపడానికి, మానవులను పాపం నుండి రక్షించడానికి. ఎవడనూ ఎన్నడూ దేవుని చూచి ఉండలేదు. యేసుక్రీస్తు చూడడం ద్వారా ఆయన చేసిన పనులు, మాట్లాడిన మాటలు ఇవన్నీ దేవుడు ఎలా ఉంటారు అని అందరూ తెలుసుకునేలా చేశాయి. దేవుడు ప్రేమామయుడు, పాపములు క్షమించేవాడు, మరియు ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగల గొప్ప దేవుడు. అందరి ఎడల ప్రత్యేకతను శ్రద్ధ కలిగి ఉన్నవాడు అని అందరికీ తెలుసు. ఆ దేవునిలో ఉన్న పరిశుద్ధత లక్షణాలు అన్నీ యేసులో ఉన్నాయి. కాబట్టి ఈయన సంపూర్ణ దేవుడని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. సర్వ మానవాళి పాపముల నిమిత్తమే మన రక్షణ కొరకు శిలువ మరణం పొందడానికి వచ్చిన మహాప్రభు అయిన, అంటే మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు, మన పాపముల నిమిత్తమై మరి శిక్షను అనుభవించిన మహానీయుడైన, శిలువ మరణం ద్వారా యేసు సాతానును నాశనం చేసి పారదోలాడు. యేసు శిలువపై మన రోగములు భరించాడు. అందుకే శరీర స్వస్థత, దయ్యముల నుండి విడుదల కలుగుచున్నది. ప్రియులారా, మనలను పరిశుద్ధులుగా చేయటానికి, పరలోకానికి మార్గాన్ని చూపడానికి, నిత్యజీవం ఇవ్వటానికి ఆయన భూమి మీదకు రావటం జరిగింది. యేసు ప్రభు శిలువ మీద గొప్ప త్యాగం చేశాడు. అది ప్రాణత్యాగము. తన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఎందుకు ఈ విధంగా తన బలిగా అర్పించుకున్నాడు అని ఆలోచిస్తే, పరిశోధిస్తే ప్రియులారా, అనేక విషయాలు మనం గుర్తించాలి. ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయిన మహానుభావుడైన, పాపుల కొరకు చనిపోయిన మహాగణుడైన, ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి చనిపోయిన అద్వితీయ సత్యస్వరూపుడైన, దుష్టకాలం నుండి విమోచించుటకు చనిపోయిన మహావీరుడైన, మనం ప్రియులారా పరిమళ తైలముగా ఉంటకు ఆ మహానుభావుడు చనిపోయాడు. తన సొత్తుగా చేసుకుంటకు ఆ మహోన్నతుడు చనిపోయాడు. మనలను మరణము నుండి విడిపించడానికి ఆయన చనిపోయాడు. ప్రియులారా, మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన ప్రియులారా అనేక నిమిషాలు ఇబ్బందులు ఆయన పడ్డారు. జీవగల దేవదేవుని బిడ్డలారా, కలవరి సత్యస్వరూపుడైన దేవదేవుడికి, కలవరి కరుణామూర్తికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రియులారా, ఆయన మనందరి కొరకు మన సింహాసనం ఎక్కించడానికి ఆయన సిలువెక్కాడు. మనందరూ ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన సిలువమాన గ్రహమని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఆ మహాప్రభు అయిన దేవదేవుడికి, ఆ మహోన్నతుడికి, ఆ సర్వ జగత్ రక్షకుడికి సిలువలో ఉన్న మాధుర్యాన్ని మీరు పొంది, సిలువ ద్వారానే విలువ ఉందని గుర్తించి, సిలువ శక్తి చేత గొప్ప కార్యం మీరు పొందాలి. మహాప్రభు యొక్క కృపను మీరు పొందడానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతివైన దేవా, సర్వజ్ఞుడైన తండ్రి, సర్వాధికారి, కృపామయుడ, నాయనా, నీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మా అందరి మీద కుమ్మరించి, ఇదిగో నైనా నీ సులువు మానుపై మీరు భరించిన శిక్షను బట్టి మాకు జయమిచ్చారు కనుక మీ పిల్లలమైన మేమందరము నీ నామ మహిమ కొరకు జీవించడానికి మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.